నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. రిపబ్లిక్ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిపై నిర్లక్ష్యంగా కేసు నమోదు చేసినందుకు కర్ణాటక హైకోర్టు ఇటీవల రాష్ట్ర పోలీసులను విమర్శించింది. మీడియాలో ఆయనకున్న ప్రాముఖ్యత కారణంగా ఆయనను లక్ష్యంగా చేసుకునేందుకు మాత్రమే ఇది జరిగిందని పేర్కొంది. గోస్వామిని ఎటువంటి సరైన కారణం లేకుండా అన్యాయంగా ఇరికించారని, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయాన్ని సృష్టించడానికి మాత్రమేనని, పోలీసుల చర్య బాధ్యతారహితమని కోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురించి నకిలీ వార్తలను ప్రసారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గోస్వామిపై ఉన్న క్రిమినల్ కేసును జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. కర్ణాటక కాంగ్రెస్ సభ్యుడు రవీంద్ర ఎంవి చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. గత సంవత్సరం మార్చి 27న రిపబ్లిక్ టీవీ కన్నడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాన్వాయ్ వెళ్లేందుకు బెంగళూరులోని ఎంజీ రోడ్డుపై ట్రాఫిక్ను నిలిపివేసిందని, అంబులెన్స్ కదలకుండా అడ్డుకున్నారని ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసిందని రవీంద్ర ఆరోపించారు. అయితే ఆ సమయంలో సిద్ధరామయ్య బెంగళూరులో కాకుండా మైసూరులో ఉన్నారని ఫిర్యాదుదారుడు ఎత్తి చూపారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారనే ఆరోపణలతో గోస్వామిపై భారత శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 505/2 కేసు కింద నమోదు చేశారు. ఆ తర్వాత కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రిపబ్లిక్ టీవీ కన్నడ రోజువారీ కార్యకలాపాల్లో గోస్వామి ప్రత్యక్షంగా పాల్గొననప్పుడు ఆయన పేరును ఈ కేసులో ఎందుకు చేర్చారని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గోస్వామి ఏ నిర్దిష్ట నేరం చేశాడని అడిగినప్పుడు రాష్ట్రం స్పందించలేదు. రిపబ్లిక్ టీవీ కన్నడ కార్యకలాపాల్లో వ్యక్తిగతంగా పాల్గొనకపోయినా లేదా ప్రసారంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా గోస్వామిని అన్యాయంగా ఇరికించారని కోర్టు తేల్చింది. ఈ కేసులో గోస్వామిని లాగడం కోపాన్ని పరిష్కరించుకునే చర్య అని కోర్టు పేర్కొంది మరియు ఫిర్యాదు నమోదు వెనుక ఉన్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది.